వెల్కమ్ బ్యాక్ టు లడ్డు వ్లాగ్స్ 23. ఇదైతే టెంపుల్ జపాలి హనుమాన్ మందిర్ అనమాట. చెప్పా కదా, అంటే మొత్తం 6 టెంపుల్స్ తిరుపతిలో మనం విజిట్ కావాల్సినవి, అంటే కొండ పైన. సో ఇక్కడ ఇది సెకండ్ టెంపుల్ అనమాట. మీరు చూసినట్లయితే ప్రీవియస్గా వేణుగోపాల స్వామి టెంపుల్, దాని తర్వాత ఇది. మనం జస్ట్ 250 రూపీస్ కనుక మనం ఎవరైనా ట్యాక్సీ డ్రైవర్స్ కానీ లేకపోతే ఆర్ఎల్స్ వీళ్ళు ఉంటారు కదా, నార్మల్గా జీప్ వాళ్ళు ఎవరినైనా టాటా సుమో వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇస్తే 250 రూపీస్కి మాట్లాడుకుంటే మీకు మొత్తం 7 టెంపుల్స్ కవర్ చేపిస్తాడు 1 డేలో. సో చాలా నిజంగా చెప్తున్నా కదా, ఎక్సలెంట్ లొకేషన్స్ అయితే ఒక రేంజ్ ఉంటుంది. అండ్ నిజంగా చెప్తున్నా, ఈ టెంపుల్ చూడండి. యాక్చువల్గా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఒక వీడియో ఉంటుంది, ఒక వీడియో ప్లే అవుతుంది. ఇదే వీడియోలో ఇంకో వీడియో ప్లే చేస్తూ ఉంటారు. గుడి క్లోజ్ అయిపోయింది. సెకండ్ అంటే 6 టెంపుల్స్ కదా, టోటల్ 6లో ఈ సెకండ్, ఓకేనా? సో గుడి క్లోజ్ అయిందని చెప్పి నేను చాలా బాధపడ్డా. కాకపోతే అనుకోని మిరాకిల్ ఒకటి జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే, మీరు వీడియో మొత్తం వాచ్ టిల్ అండ్ యాక్చువల్లీ డెఫినెట్గా మీకు తెలిసిపోతుంది ఏంటంటే, చూడండి. అంత దూరం నుంచి కష్టపడి కాకపోతే టెంపుల్ క్లోజ్ 1 o'clock క్లోజ్ అంట. టైమింగ్ మళ్ళీ అది ఫ్రమ్ 2 to 7 PM అండి. సో ఇప్పుడు టైం అయితే నియర్లీ 1:30 ఎంతో. అంత దూరం నుంచి కష్టపడి వచ్చినా కాకపోతే మీకు చూపెట్టాలని నో దృష్టం లేదు, నో ప్రాబ్లం. ఇంకో టెంపుల్, ఓకే? టెంపుల్ క్లోజ్ అయిందని నేను వెళ్ళిపోయినా. యాక్చువల్గా నేను వెళ్ళిపోయి వేరే దగ్గర వీడియో స్టార్ట్ చేస్తుంటే ఈ ఉడతలు కనిపించినాయి అనమాట నాకు. అయితే ఏమైందంటే, దానికి ఏదో పెట్టాలని అనిపించింది నా మనసులో. సో నేను అప్పుడు ఏమన్నా అంటే, ఉడతతో డైరెక్ట్గా ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి పోయి ఇన్స్టెంట్గా అరటి పనులు కొనుక్కొని వచ్చిన. సో నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఉడత అక్కడే నుంచొని ఉంది. చూడండి మీరే, అది ఇట్లా వెయిట్ చేస్తుంటే నేను షాక్ అయిపోయినా తెలుసా నిజంగా. అంటే హనుమంతుడు నాకు దర్శనం ఇవ్వకపోతే రాముడు అయితే నాకు దర్శనం ఇచ్చినాడు అనిపించింది నిజంగా. సో రాముడే పంపించినాడు అనిపించింది నాకు. చూడండి, అది ఒక్కసారి కాదు, యాక్చువల్గా నేను 3 times, మొత్తం 3 ఉన్నాయి కదా, 3కి కూడా నేను 3 బనానాస్ ఇచ్చిన. అది దగ్గరకు వచ్చి ఒలుచుకొని మరీ తింటుంది. అది ఇంత అద్భుతం చూసారు అసలు, నిజంగా ఫెంటాస్టిక్. నిజంగా నేను అంటే దర్శనం దొరకలేని ఒక బాధ ఇలా తీర్చేసాడు దేవుడు. చాలా నిజంగా ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఆల్సో మస్త్ హ్యాపీ అంటే హ్యాపీ ఫీల్ అయిపోయినాను నిజంగా చెప్తున్నారు. ఇట్లాంటివి జరగాలి నిజంగా, ఇప్పుడే తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. సో మీరందరూ కూడా తిరుపతి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూడాలి. అండ్ ఆల్సో ఇట్లాంటి ఉడతలు మీకు ఎక్కడ కనిపించవు, ఓన్లీ తిరుపతిలో మాత్రమే కనిపిస్తాయి. అండ్ ఇప్పటివరకు మీరు కూడా ఎంతమంది అయితే ఇట్లా